ఇక అలాగే మరికొన్ని ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ కొన్నా, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా, బట్టలు కొనుక్కున్నా, వస్తువులు ఇంకేమైనా కొనుక్కున్నా, మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, ట్రావెలింగ్లో ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళి స్టే చేసినా వేసే జిఎస్టీ ఉంటుంది కదా. ప్రతిసారి జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ జిఎస్టీ, ఈ ట్యాక్స్ల రూపంలో మొత్తం వసూలు చేసేదంతా కూడా సెంట్రలే అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం కదా. అది పొరపాటు, అది పూర్తిగా పొరపాటు. ఈ జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయాలను సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆయా రాష్ట్రాలకు 60:40% అంటే 60% 40% చొప్పున మళ్ళీ రాష్ట్రాలకే ఒక 40% ఇచ్చేస్తుంది. ఆ జిఎస్టీ నిధులు ఏవైతే ఉంటాయో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత ఆ 40%ని మళ్ళీ తిరిగి స్టేట్స్కి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే సెంట్రల్కి వెళ్ళే జిఎస్టీ ఆదాయం కూడా రాష్ట్రాలకే 40% వస్తుంది. అంటే ఇంకెక్కడుంది? రాష్ట్రాలకి ఎన్నెన్ని రూపాల్లో ఆదాయాలు వస్తున్నాయి? ఒక్క జిఎస్టీ మాత్రమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా అంతే. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కేంద్రానికి వెళుతుంది. అది కూడా 60-40 రేషియో నిష్పత్తిలో మొత్తం 40% అనేది రాష్ట్రానికి వచ్చేస్తుంది అన్నమాట.